impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. లెట్స్ గో టు ద వర్డ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం టీయర్స్ టు టెస్టిమనీ, కన్నీళ్ళ నుండి సాక్ష్యానికి. టీయర్స్ టు టెస్టిమనీ, ఇవాళ వాక్యము కన్నీళ్ళ నుండి సాక్ష్యానికి. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, ఆలకించండి. చూడండి, ప్రతి వ్యక్తి జీవితంలో కన్నీళ్ళ కాలము, కన్నీళ్ళ సమయము, కొన్ని సంవత్సరాలు ఆ కన్నీటిలో ఉండాల్సిన దినాలు వస్తాయి, ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇవి ఎవరికైతే ఉండవో వారు గొప్ప దురదృష్టవంతులు. ఈ కాలం ఎవరికైతే ఉండదో బహుశా వారు దేవుని చేత ఏర్పరచబడని వారే, లేక దేవుని కృపను పోగొట్టుకునేవారే. తల్లి ప్రేమ ఎవరికి మెండుగా దొరుకుతుందంటే, ఎవరైతే బాధపడతా ఉంటారో వారినే తల్లి హక్కును చేర్చుకుంటుంది. ఎక్కువ సార్లు ఎక్కువ ఆ బిడ్డనే ముద్దాడుతుంది, ఎక్కువ ఆ బిడ్డ మీదే ఆ తల్లి శ్రద్ధ చూపుతుంది. ఇన్ ఏ సేమ్ వే, ఎప్పుడైతే నువ్వు కన్నీళ్ళ మధ్య, శ్రమల మధ్య, బాధల మధ్య ఉంటావో దేవుని కనుదృష్టి ఎప్పుడూ నీపైనే ఉంటుంది. దేవుడు ఆ శ్రమలని, ఆ కన్నీళ్ళని అనుమతిస్తాడు కొంతకాలం. కానీ ఎవరికైతే ఈ కన్నీళ్ళ, శ్రమల కాలంలో వాక్య జ్ఞానం ఉండదో, దేవుని జ్ఞానం ఉండదో, వాడు కన్నీళ్ళల్లోనే నశిస్తాడు, సాక్ష్య కాలంలోనికి ప్రవేశించలేడు. వాక్యం వచ్చినప్పుడు జాగ్రత్త పడి వాక్యాన్ని గన నమ్మి దాన్ని పట్టుకొని జీవిస్తే ఆ కన్నీళ్ళ కాలము కాస్త సాక్ష్య కాలముగా మారిపోతుంది. ఎప్పుడూ కన్నీళ్ళల్లో ఉండకూడదు, అది సాక్ష్యంగా మారి తీరాల. ఎక్కువ కాలము కన్నీళ్ళల్లో ఉంటున్నావంటే ఎక్కువ మహిమని నీకు అది తేవాల. ఏ కన్నీళ్ళ కాలమైనా అలాగే కొనసాగుతుంది సంవత్సరాలుగానంటే ఎక్కడో పొరపాటు పడుతున్నాము, ఏదో తప్పు నిర్ణయం జరిగిందని గుర్తించమని కోరుతున్నాను. ఎక్కడో దారి తప్పాము, ఏదో పొరపాటు చేస్తున్నాము, దేవుడు చెప్పింది కాకుండా ఏదో చేస్తున్నాము, లేదా దేవుని హస్తానికి దొరకకుండా ఏదో చేస్తున్నామని గుర్తించమని కోరుతున్నాను. చూడండి, శారీరక భారం అయితే ఎవరో ఒకరు తీసుకుంటారు. ఒక మూట మోయలేకపోతున్నానంటే ఎవరైనా సాయానికి అడిగితే వస్తారు. కన్నీళ్ళ భారము ఎవరు తీసుకోలేరు. అది నిన్ను తొలిచివేస్తుండే నీ అంతరంగంలో ఉండే వేదన అది. అవి అర్థం కాని కనబడని గాయాలవి, నిరంతరం వేధించే గాయాలవి. దానికి దేవుడు తప్ప ఎవరు పరిష్కారాన్ని ఇవ్వలేరు. ఎవరైతే ఆ కాలంలో దేవునికి సమీపంగా వస్తారో, దేవుణ్ణి వెంబడిస్తారో, ఆయన్ని పట్టుకొని ఉంటారో వాళ్ళకే ఆ కాలం మారుతుంది తప్ప, లేకపోతే ఈ జీవితంలో ఆ కన్నీళ్ళ కాలం అలా ఉండిపోతుంది. వాక్యం తెలిస్తేనే, ఒకవేళ మాకు అలాంటి అనుభవమే లేదు అంటే బహుశా నువ్వు పూర్తిగా వాక్యానికి నువ్వు లోబడలేదు, అందుకే నీకు ఆ కాలం రాలేదు. దేవుని వాక్యం చేద్దామని అనుకున్నా, ఆయన వాక్యం నాలో నెరవేరాలని నువ్వు అనుకున్నా, దేవుడు నాలో ఈ కార్యాన్ని, ఈ వాక్యాన్ని నెరవేరిస్తే బాగుండని నువ్వు అనుకుంటుంటే మాత్రం నీకు ఈ కాలం వచ్చి తీరుతుంది. దేవా, ఈ వాక్యం నాలో ఇంకా ఎందుకు నెరవేరలేదు అనుకుంటున్నావా? తప్పక నీకు ఈ కాలం వస్తుంది. ఈ కాలం ఒకసారి వచ్చిపోదు, దఫాలుగా స్థాయిలు మారుతున్న కొలది ఆయా స్థాయిల్లో కన్నీళ్ళ సీజన్ అనేది తప్పక ఉంటుంది. అందుకే ఊరికే వాక్యాలు చెప్పుకొని రేపు నీకు డబ్బులు ఇచ్చేస్తాడు, రేపు అది చేయబోతున్నాడు, రేపు ఇది చేయబోతున్నాడు, నీ జీవితం అల్లాడిపోతుంది, అసలు లేచిపోతుంది, అట్లే గాల్లో మేఘాల మీద పోతావు, ఇదంతా ఉత్తి మాట.
వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ప్రాక్టికల్. పొద్దున్న లేస్తే పాల డబ్బాకి డబ్బులు కావాలా, పొద్దున్న లేస్తే పిల్లోడు ఏడుతూ ఉంటాడు, ఆయనకి డైపర్లు కావాలా, డైపర్లకే 2000 అవుతుంది ఈ కాలంలో. ఆడు గంట కోడి తీసేయమంటున్నాడు అంటే ఎన్ని డైపర్లు కావాలా? ఏదో ఒక శ్రమ, ఒక ఆర్థిక శ్రమే కాదు, అనారోగ్యము, భయము, కెరియర్, భవిష్యత్తు ఏమవుతుందో ఏమో తెలియదు, పెళ్ళి కాదు, పిల్లలు పుట్టరు, ఏంటేంటో అది అర్థం కాని కష్టాలు. నువ్వు దేవుని వాక్యం చేద్దాం అనుకుంటే నీకు తెలియనివన్నీ వచ్చి కూర్చుంటాయి. పెళ్లి చేస్తే అల్లుడు సరిగా ఉండడు, బిడ్డ ఫోన్ చేసి నిరంతరం ఏడుస్తూ ఉంటుంది, కొందరికి కోడలతో సమస్య, కొందరికి అత్తతో సమస్య. జీవితంలో కన్నీళ్ళ సీజన్ అనేది తప్పక వస్తుంది. బట్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఇన్ ఎ రైట్ వే. ఈరోజు మనం నేర్చుకుంటాము. యాక్చువల్గా ఈరోజు నాతో దేవుడు మాట్లాడమన్న మాట ఏమిటంటే, చాలామంది శ్రమల కాలంలో దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. బాధలు ఎక్కువయ్యే కొలది దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుడు పలచనైపోతాడు. మీ జీవితంలో నుంచి డబ్బులు తీసేసాడు అనుకో దేవుడు, ఇక దేవుడు వెంట పడకుండా డబ్బులు వెంట పడతావు. నీ జీవితంలో ఆ కన్నీళ్ళ కాలము అనుమతించేది ఎందుకంటే నువ్వు దేనికి లొంగకుండా దేవుని వైపు మాత్రమే చూసే అలవాటు చేద్దామని దేవుడు దాన్ని అనుమతిస్తాడనమాట. జోబ్ జీవితంలో చూస్తే అన్నీ పోతాయి, కానీ దేవుని మాత్రం వదిలిపెట్టాడు, అందుకే అన్నీ వస్తాయి. అర్థమవుతుందా? జోబ్కి అన్నీ పోతాయి, కానీ దేవుణ్ణి విడిచిపెట్టాడు, అందుకే అన్నీ వస్తాయి. కోరహు తప్పులు చేస్తాడు, మంచివాడిగా ఉండడు, కానీ తన పిల్లలు మాత్రం భక్తిగా దేవునికి నచ్చినట్లు బ్రతకాలని ప్రయత్నిస్తారు. అందుకే కీర్తనలో చాలా కీర్తనలు, దగ్గర 50 కీర్తనలకు పైగా కోరహు కుమారులు రాస్తారు. మేబీ యువర్ లైఫ్, యువర్ జర్నీ మే ఎండ్ if you misunderstand God or if you leave Jesus in the midst of your trials and troubles. శ్రమలు, బాధలు, వేదనల కాలంలో దేవుని వైపు చూడకుండా దేవుణ్ణి వదిలేస్తే మేబీ నీ జీవితం అస్తవ్యస్తంగా మారిపోవచ్చు. నీకున్న అనుభవాలు ఎలాంటివైనా, నీ పితరులు, నీ తల్లిదండ్రులు ఎంత తప్పుడు వాళ్ళైనా, నువ్వెంత తప్పుడోడివైనా, నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని యొద్దకు వచ్చి ఆ దేవుని అలా పట్టుకొని ఉండాలి. దావీదులు కూడా చాలా తప్పులు ఉంటాయి, చాలా పాపాలు ఉంటాయి, కష్టాలు జరుగుతాయి, శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, కానీ దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టాడు. కానీ మనం ఎలా అంటే కష్టం ఒకటి వస్తానే ఆ దేవుణ్ణి విడిచిపెట్టి ఆ డబ్బు వెనక, ఆరోగ్యం వెనక, మందుల వెనక, డాక్టర్ల వెనక, పరిస్థితుల వెనక, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, ఇదెందుకు జరిగింది. అప్పుడప్పుడు నువ్వు మంచివాడిగా ఉన్నందుకు కూడా శ్రమలు వస్తాయి. నిన్ను దూషిస్తారు, నిందిస్తారు, రోడ్డుకు లాగుతారు, తిడతారు, లేనిపోని అభాండాలు వేస్తారు, అమర్యాదగా మాట్లాడతారు, నీ మీద లేనిపోని నిందలేస్తారు, రోడ్డుకు లాగాలని ప్రయత్నిస్తారు. అప్పుడు కూడా నువ్వు మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపే చూడాలా. ఎందుకంటే అన్నింటికీ పరిష్కారం దేవుడే, సమస్తాన్ని నడిపించేవాడు దేవుడే. ఆయన సెలవు లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా రాలదు. దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు ప్రతిదానికి నాకు వచ్చి కనెక్ట్గా నన్ను చూడు, నువ్వు దేన్ని చూడమాక, ఏ శత్రువును చూడమాక. నేను ఆ శత్రువు ఎదుటే నీకు భోజనం బల్ల సిద్ధపరిచి వాడితోనే నీకు భోజనం పెట్టిస్తా. నువ్వు ఎవరిని తీర్పు తీర్చే పని లేదు, ఎవరితో గొడవ పడే పని లేదు, ఎవరితో కొట్లాడే పని లేదు, దేనికి బాధపడాల్సిన పని లేదు. వెన్ యూ ట్రూలీ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ విల్ డూ హిజ్ వెంజన్స్. అందుకే అంటాడు, నీకు ఎవరు ఎంత బాధించినా నువ్వు తీర్పు తీర్చాల్సిన పని లేదు. ఇంకొకటి కూడా చెప్తా ఉంటాను, నిన్ను మరణ వేదనకు గురి చేస్తారు కొందరు మనుషులు. ఎలాంటి వేదనలకు గురి చేస్తారంటే మరణ వేదనలు అంటే వాళ్ళే పాశమై మన గొంతు పట్టి పిసుకుతూ ఉంటారనమాట. ఒక తాడేసి గొంతుకేసి బిగిస్తూ ఉంటారు, మనకు తెలుసు బిగిచ్చేస్తున్నారా అని. మనం వాళ్ళని తిరిగి గొడవపడి పొట్లాడామనుకోండి, వాళ్ళకి అంత తీర్పు రాదు. మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, గాడ్ ఫినిష్ దెమ్. నీతో ఎవడైనా పోటీకి వస్తే ఆ పోటీనే ఉండదు, ఇంకా మళ్ళా నువ్వు రోజు పోట్లాడే పోటీ ఉండదు, ఇంకా ఆ పోటీనే లేకుండా చేస్తాడు ఆయన. ఈవెన్ యువర్ ఎనిమీస్ విల్ డిసపియర్. ఈరోజు వాక్యం అదే. నువ్వు కన్నీళ్ళల్లో ఉంటావు, కానీ నీకు ఆ కన్నీళ్ళన్నీ ఒక్కొక్కటి సాక్ష్యాలుగా మారుతూ వస్తాయి. అపోజిషన్ మే స్టాండ్. నాతో దేవుడు ఎంత గట్టిగా మాట్లాడంటే, అసలు ఆయన మాటల్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఇలా 100
ఐస్ ముక్కలు ఇలా కిందికి పెడితే పైన గుద్దితే 100 పగిలిపోయాయి అనమాట, అంత గట్టిగా చెప్పాడు నాకు. He spoke to me very strong. If any enemy comes against you in one way, he will flee in 7 ways. ఒక్క మార్గము గుండా నిన్ను ప్రయత్నిస్తే 7 మార్గాలు ఉంటాయంట వాడు పారిపోవడానికి. అది ఏ కష్టమైనా, ఏ శ్రమైనా, ఏ బాధ అయినా, ఏ నిందైనా, ఏ అవమానమైనా, ఏ మనుషులు వేసిన కుట్రలైనా, లేదా నీకు నువ్వు వేసుకున్న తప్పుల తాలూకు నీ తప్పుల నిర్ణయాల వల్ల వచ్చిన కష్టాలేనైనా ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నీ తండ్రి నిన్ను విడువక చేయబట్టుకొని నిన్ను విడిపించి సరిచేసి గొప్ప చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఎప్పుడు చెప్తాను, ఇఫ్ ద ఎనిమీ కమ్స్ అగైన్స్ట్ యూ ఇన్ వన్ వే, నో ఎనిమీ కెన్ స్టాండ్ అగైన్స్ట్ యూ. నో ఎనిమీ కెన్ విత్స్టాండ్ అగైన్స్ట్ యూ. హల్లెలూయా. లెట్స్ గో టు ద వర్డ్. వాక్యంలోకి వెళ్తే ఇంకా లోతుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. Psalms 84 verse 4 to 7. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎంపీలో పెట్టి ఒకసారి. Blessed, happy, fortunate to be envied are those who dwell in your house and your presence. They will be singing your praises all the day long. Selah. Pause and calmly think of that. Okay? Blessed, happy, fortunate to be envied is the man whose strength is in you, in those hard highways to Zion. Okay? Praising through the valley of weeping, Baca, they make it a place of springs. The early rain also fills the pools with blessing. అందరూ చెప్పండి, బాకా లోయ అనండి. గట్టిగా పలకండి, బాకా లోయ. ద వ్యాలీ ఆఫ్ వీపింగ్. అది ఎలాంటిదంటే కన్నీళ్ళ లోయ అంట, వేదనల లోయ, బాధల లోయ. దే మేక్ ఇట్ ఎ ప్లేస్ ఆఫ్ స్ప్రింగ్స్. అది ఎలా మారుస్తున్నాడంటే దేవుడు, బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురంట. హల్లెలూయా. చూడండి ఎలాంటిదంటే అది ఒక లోయ. ఊహించుకోండి, ఒక లోయ. శత్రువులు ఎక్కడున్నారంట? ఈ లోయ అవతలు ఉన్నారంట. నువ్వు జయించాల్సింది ఎవరినంటే ఆ ఎదరున్న శత్రువులను జయించాల. కానీ నువ్వేం దాటాలి ఇప్పుడు? ఈ లోయ దాటాల. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక లోయ ఉందనుకోండి, ఆ ఎదరున్న శత్రువులు ఉన్నారు. ఈ లోయ దాటాల అంటే ఇది లోయ ఇలా ఎక్కాల, ఒక కొండ ఎక్కినట్ట, ఒక గోడ ఎక్కినట్టు ఎక్కి రావాల. అక్కడ పైన శత్రువులు ఉన్నారు. ఆడుండే శత్రువులు ఏం చేస్తున్నారంట? ఆ పైన నుంచి బాణాలు ఇసిరి లోయలో ఉన్న వాళ్ళని చంపుతున్నారంట. అర్థమవుతుందా మీకు? ఇది ఆత్మలోకంలో ఉండే ఒక భయంకరమైన స్ట్రాటజీ ఆఫ్ ద డెవల్. అందుకే దేవుడు ఈ బాకా లోయల్ని జలమయముగా మారుతా ఉంటున్నాడంట. జలమయం అంటే దీవెనలుగా, సాక్ష్యములుగా, ఆశీర్వాదముగా. తొలకరి వాన దాని దీవెనలతో నింపుతాడంట. ఎవరికైనా మాట్లాడుతూ అవుతుంది? అందరూ చెప్పండి, బాకా లోయ అనండి. బాకా అంటే ఏంటంటే ఇదిగో చూడు చెప్తున్నాడు, పాసింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ వీపింగ్. ఈ కాలం ఎలాంటిదంటే ఈ లోయలోకి వచ్చిన వాళ్ళల్లా అక్కడ ఏడుతూ ఉండాల్సిందేనంట. ఎవరైనా ఆప లేకుండా ఏడుస్తున్నారా? నా జీవితంలో కొన్ని సంవత్సరాలు ఉన్నాయి ఏడుపు తప్ప ఇక వేరేది ఏమీ లేని దినాలు. బహుశా అవి ఆ దినాలు నా జీవితంలోకి వచ్చినందుకు నేను ఇప్పుడు సంతోషపడతా ఉంటాను. నిజంగా నాకు ఇప్పుడు నేను అదంతా చూసినందుకే నేను ఇవాళ ఇక్కడ దాకా ఉండగలిగాను, ఇక్కడ ఈ వాక్యాన్ని పట్టుకొని నిలబడగలుగుతున్నాను. లేకపోతే నేను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేవాడిని. వ్యాలీ ఆఫ్ వీపింగ్ అంటే నువ్వు కదిపిస్తే ఏడవడమే, ఇంకా మాట్లాడితే ఏడవడమే. నీ నోట్లోంచి ఒక్క మాట కూడా రాదన్నమాట. ఎలా ఉన్నావు అని ఎవరన్నా అడిగినా కూడా ఏర్పొచ్చేస్తుంది. చూడండి, passing through the valley of weeping, Baca, they make it a place of springs. The early rain also fills the pools with the blessing. ఆయన ఆ మరణకరమైన, వేదనపూరితమైన, కన్నీటి భరితమైన ఆ లోయలో గుండా నువ్వు వెళుతుంటే ఆయన నీకు ఎలాంటి అనుభవాలు ఇస్తాడంటే, నిన్ను దీవెనలతో కప్పే అనుభవాలు, ఆ వర్షం కురిసిన అనుభవాలు, అక్కడి నుంచి నువ్వు జయించిన అనుభవాలు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చి నిన్ను దాన్ని దాటిస్తుందని అర్థం. అందుకే అంటాడు, నేను బూడిదకు ప్రతిగా నీకు ఆనందాన్ని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా నేను స్తుతి వస్త్రాన్ని నీకు ఇస్తానంటాడు. He wants to bless you even in the valley of weeping.
He wants to give you a testimony even in the valley of weeping. భయంకర వేదనల లోయలో, కన్నీటి లోయలో కూడా నీకు సాక్ష్యం ఇవ్వాలని దేవుడు కోరుతాడు అనమాట. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి చూద్దాం. లెట్ us see Isaiah 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. బికాజ్ యు ఆర్ ప్రెషస్ ఇన్ మై సైట్ అండ్ హానర్డ్, and because I love you, I will give men in return for you and peoples in exchange for your life. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను నా దేవునికి ఇష్టడను, ప్రియమైన వాడను. దేవుడు చెప్తా ఉన్నాడు మీతో, నువ్వు నాకు ఇష్టడవు, నిన్ను నా రక్తం పెట్టి కొన్నాను, నువ్వు బాధలో ఉన్నావు, ఏడుస్తున్నావు, వేదనలమయమై ఉన్నావు, చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు ప్రీతిగా నేను మనుషులను నీకు ప్రతిగా మనుషులను, అంటే ఒక మనిషి నిన్ను బాధిస్తా ఉన్నాడు, ఒక మనిషి నీకు విరోధమయ్యాడు, ఏం చేస్తున్నాడంట, నీకు రావాల్సిందేదో నువ్వేమో అయిపోతావని భయపడుతున్నావు, నీకు ప్రతిగా నేను వాళ్ళనే తీసేసుకుంటాను, మనుషులను అప్పగించి నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. హల్లెలూయా. నీ మీదకి ఏదైతే వస్తుందో, నువ్వు పోతావు అనుకుంటుంటే నీకు ప్రతిగా నేను దానం లేకుండా చేస్తాను. యూ డోంట్ వరీ. అప్పులు లేకుండా చేస్తా. నువ్వేమో నేను పోతాయి ఈ అప్పులు అనుకుంటావు, నీకు ప్రతిగా అప్పులు పోతాయి. ఐ విల్ టేక్ దాట్. యూ డోంట్ వరీ. నువ్వు నిలిచి చూడు. ఈ కన్నీటి కాలంలో, ఈ వేదనల సమయంలో, ఈ భారభరితమైన ఆత్మకాలంలో అలా నిలబడి చూడాలా. నువ్వు ఈ కాలం దాటిన తర్వాత అనుకుంటావు, దేవా ఈ కాలం నా జీవితంలో ఎంత గొప్పగా మేలు చేసిందో కదా అని. బహుశా ఈ కాలమే గన నీ జీవితంలో రాలేదనుకో, బహుశా 3 పూట్ల తిని కంటి నిండా నిద్రపోతూ ఏ శ్రమ లేకుండా ఉంటే, ఒకవైపు నిన్ను బట్టి నేను సంతోషపడుతున్నాను కానీ మరోవైపు అంతే దుఃఖపడుతున్నాను కూడా. అంటే నువ్వు అందులోనే ఏడుతూ ఉండమని కాదు, ఆ కాలం నీ జీవితంలో ఒకటి ఉండాలా. తప్పకుండా ఎదిగే వారికి ఈ సీజన్లు వచ్చే తీరుతాయి. రాలేదా అంత ఆల్ హ్యాపీనా అయితే వెయిట్ చేయి, నీకోసం తప్పకుండా వస్తుంది. లేదా నువ్వు వాక్యాన్ని అసలు టెస్టే పెట్టట్లేదని అర్థం, వాక్యంలో బతుకుదామని ట్రై చేయడం లేదని అర్థం. ఇఫ్ యూ వాంట్ టు ట్రై ద వర్డ్, తప్పకుండా నువ్వు సీజన్ గుండా పోవాల్సిందే. ఎంతమంది కష్టాలు కావాలంటున్నారు? ఎవ్వరూ కోరుకోకూడదు. నువ్వు కోరుకోవాల్సిన పని లేదు, అవే వస్తాయి. శ్రమలలో నువ్వు దేవుణ్ణి కూడా ప్రశ్నించి విడిచిపెట్టేంత పరిస్థితికి నువ్వు రాకుండా నీకు ముందే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ఆయన. ఒరే నాయనా బేటా, నేనేం చేస్తున్నానంటే, నువ్వు నా దృష్టికి ప్రియుడు, అందుకే నేను నీకు రక్తం గారిస్థితిని ప్రాణం ఇచ్చాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను. నువ్వు పోవాలా, నీకు విరోధమైన దాన్ని నేను తీసుకుంటున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా, నీ ప్రాణం పోవాలా, దానికి ప్రతిగా అందుకు కారణమైన నీ బాధకారణమైన వాడిని లేకుండా చేస్తున్నాను నేను. యూ డోంట్ వరీ. ఎంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. James 5:13. Is anyone among you afflicted, ill, treated, suffering evil? He should pray. Is anyone glad at heart? He should sing praise to God. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా అతను కీర్తనలు పాడవలెను. చూడండి, ఈజ్ ఎనీవన్ అమాంగ్ యు అఫ్లిక్టెడ్, ఇల్, ట్రీటెడ్, సఫరింగ్ ఈవిల్ అంటే కష్టాలతో బాధలతో ఎవడైనా ఉన్నాడా? ఏదైనా అనుకోంది బాధలు వచ్చేసాయని నీ జీవితంలోకి, ఏం చేయమంటున్నాడు? నిన్ను ప్రార్థించమంటున్నాడు. మన వాళ్ళు ఏం చేస్తారు? కష్టాలు ఎక్కువైతే ఏం ప్రార్థన చేస్తామన్నా? ఈ కష్టాలు ఎక్కువైతే, ఈ డబ్బులు లేక అల్లాడిపోతా ఉంటే ప్రార్థనకి ఎవడొస్తాడు? ప్రార్థనే వద్దు, కష్టాలు ఎక్కువైపోయినాయి, ఈ ముందు ఈ డబ్బులు కడితే అప్పుడు ప్రార్థన చేద్దాం, ఈ అప్పులు తీరమను అప్పుడు ప్రార్థన చేద్దాం. నో, ఇట్ వోంట్ వర్క్ ఇన్ దట్ వే. చూడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. అందరు చెప్పండి, శ్రమల కాలంలో, వేదన సమయమున, బాధలలో నువ్వు చేసే ప్రార్థన చాలా అవసరమనండి, చాలా శక్తివంతమైందనండి. నువ్వేమో ప్రార్థన చేయనైనా అంటే కష్టాలు తీర్తే చేస్తానంటావు. దేవుడు ఏమంటున్నాడు? కష్టాలు వచ్చినాయా ప్రార్థన చేయమంటున్నాడు.
ఈ కష్టం పోతే కదన్నా మనశ్శాంతిగా పని, ఏం అక్కర్లా, మనశ్శాంతి లేకుండానే వచ్చి ప్రార్థించు, కన్నీళ్ళలోనే వచ్చి ప్రార్థించు, ఆ బాధల్లోనే వచ్చి ప్రార్థించు. నువ్వు బాధల్లో చేసే ప్రార్థన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. హల్లెలూయా. డబ్బులు లేవా, అప్పులైపోయావా, కష్టాల్లో ఉన్నావు, ఇప్పుడు మొరపెట్టు, బాగా ఇప్పుడే ఏడ్చు. నువ్వు ఏడ్చేది ఎంతో అంత ఏడుపంత ఏడ్చు. జస్ట్ క్రై అవుట్ టు ద లార్డ్. శ్రమలు దేనికి పిలుస్తున్నాయి చూడండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతన్ని ప్రార్థన చేయమని శ్రమలు దేనికి పిలుస్తున్నాయి? నిన్ను ప్రార్థనకు. నువ్వేమంటావు? శ్రమలకు పరిష్కారం వెంట తిరుగుతావు బయట అంతా. ఇఫ్ యు వాంట్ మనీ, యు సర్చ్ ఫర్ మనీ. ఇఫ్ యు వాంట్ హీలింగ్, యు సర్చ్ ఫర్ డాక్టర్స్. గాడ్ సెడ్, ఇఫ్ యు వాంట్ మనీ, సీక్ మీ. ఇఫ్ యు వాంట్ హీలింగ్, సీక్ మీ. కష్టం వచ్చిందా, నన్ను వెతుకు. కష్టం వచ్చిందా, నాకు ప్రార్థించు, నా వెనకరా. చూడండి, సంతోషం వచ్చిందా, పాడుకో అయితే పాటలు. 14. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఇఫ్ ఎనీవన్ సిక్ అమాంగ్ యు, ఎవరికైనా రోగం వచ్చేసిందా, బాధ వచ్చేసిందా, అప్పుడు కూడా ఏం చేయాలంట? ప్రార్థించు. దా నూనె బాటిల్ తీసుకుంటారా. నువ్వేమో నూనెనే నమ్మకపోతేవాయే. ఏం నూనె, ఏం నూనె, నూనెలది పెద్ద వ్యాపారం అయిపోయిందని ఏంటివాయే. నీకెందుకు వ్యాపారంతో? 10 రూపాయల నూనె వ్యాపారం ఏమైంది? ఆ 10 రూపాయలు సీసా జోబులు పెట్టుకొని రారాదు, అపార్థం చేయమని చేపించుకొని పో. నువ్వే తెచ్చుకో 10 రూపాయల నూనె అంతది. 10 రూపాయలు నువ్వు తెచ్చుకుంటే కూడా వ్యాపారం అవుతుందా? నువ్వే నూనె తెచ్చి అయ్యగారు పాస్టర్ చేతికి, నీ కాలు చెప్పు, నాకు ప్రార్థన చెయ్యి అని చెప్పు. అల్ప విశ్వాసి. దేన్ని నమ్మకపోతే ఎట్ట బాగుపడతావు? నూనె నమ్మకు, కమ్యూనియన్ నమ్మవు, దేన్ని నమ్మవు? దేన్ని నమ్ముతావు? ఇంకా నీ ప్రార్థన నువ్వే నమ్మవు, వాక్యం నమ్మవు, దేవుని నమ్మవు. దేవుని దగ్గర దేవుడు దేవుడు అంటే మళ్ళీ అయితే నీ కష్టం ఒకటే నమ్ముతావా? నీ కష్టం ఒకటే భూ పెడుతుందా? నీ కష్టం ఒకటే నీ పిల్లల్ని కాపాడుతుందా? అట్ట కాపాడే కదా ఇక్కడ దాకా వచ్చినావు. నీది, నీ సంసారానికి, నీ మొగుడికి, నీ పిల్లానికి, నీ పిల్లలకి సరిపోవట్లే నువ్వు చేసే కష్టం అంతా. నీ జీవితానికే నీకు సరిపోవట్లేదే. ఎప్పుడు ఈ వాక్యం నీలో నెరవేరుతుంది? ఈ వాక్య నెరవేర్పు నీ జీవితంలో ఎప్పుడు కనబడుతుంది? అందుకే చెప్తున్నాడు, ఇఫ్ ఎనీవన్ సిక్ అమాంగ్ యు. అందుకే రోగం వచ్చినప్పుడు అనాల భుజం మీద చేయేసి మొగుంతో, రాయే నూనె ఉంది నా దగ్గర, ప్రార్థన చేస్తారా నీకేలా అనాలా. అది పోయింది. ఎందుకు వచ్చిందో, ఏం చేసినామో ఏమో అనుభవించుకుంటున్నా. చెప్పినా నేను దినాం చర్చికి రాయే అని. నువ్వు రాకపోతే లేనిపోయినంత తెచ్చుకుంటేవి. ఓకే, నూనె బాటిల్ ఉందిగా, చెప్తా. చూడు కింది నెక్స్ట్ వర్డ్స్ 15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును, అతడు పాపాలు చేసిన వాడైనా క్షమాపణ ఉంటాడు. హల్లెలూయా. డోంట్ కండెమ్ దెమ్ వెన్ యూ కమ్ టు ప్రేయర్. నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అని ఎవరిని అనడానికి లేదంట. పోర్ ద ఆయిల్ ఆన్ హిమ్. చెప్పు, నీ పాపాలు కూడా క్షమించబడ్డాయి, పో. నువ్వు స్వస్థపడకుండా అడ్డమేమీ లేదు, పో. నీకు ఇంకా బాగుపడు. ఎందుకంటే వెన్ యూ కమ్ టు ప్రేయర్, డోంట్ పుట్ ఎనీథింగ్ ఈజ్ ఎ బ్యారియర్. ఏదైనా ఒక అడ్డులా పెట్టుకోకూడదు ప్రార్థనకు వచ్చేటప్పుడు. అందరు చెప్పండి, పాపం అడ్డునా అనండి. నా మీద ఉండే శాపాలడ్డా, పాపాలడ్డా, నా తండ్రి రక్తం ముందర ఆయన ప్రేమ నుండి నన్ను ఆపగలిగిన శక్తి ఇంకా పుట్టలేదు. హల్లెలూయా. జస్ట్ కమ్ టు ద లార్డ్ విత్ బౌల్డ్నెస్. శ్రమలో ఉంటే రావాలంట, ధైర్యంగా వచ్చేయాలంట, నూనె బాటలు పట్టుకొని ఊపుకుంటూ వచ్చేయాలా. మన హాస్పిటల్కి కదా ఈడ్చుకుంటూ పోయినట్టు పోయి చర్చిలో పడాలా. వచ్చేట పడితే ఆయన ఏమన్నాడు? నూనె రాసి ప్రార్థన చేయించుకో. అతడు ఒకవేళ పడిపోయి ఉంటే నేను అన్ని లేపుతా, ఆ రోగిని స్వస్థపరుస్తా. ఒకవేళ వాడు పాపములు చేస్తున్నా నేను క్షమిస్తా. హల్లెలూయా. అందరు చెప్పండి, శ్రమలలో ఉంటే నన్ను ప్రార్థనకు రమ్మంటున్నాడనండి. అందుకే కష్టంలో ఉండేవాడా, నువ్వు ప్రార్థనకు రాకుండా ఏందో పరిష్కారానికి ఎతికితే అలసిపోయి పడిపోతావు. అక్కడే ఎక్కడా లేదు పరిష్కారము. ఆయన వద్దకు వస్తే ఆయనే పరిష్కారాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. ఐజాయా చాప్టర్ 63 verse 9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నింటను ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చెను. వింటున్నారా? అందరు చెప్పండి,
వారి యావత్ బాధలో, అంటే నీ బాధలు అన్నీ చూసి ఆయన సిగ్గొచ్చింది, ఈ అనుభవించని వీడు అంటున్నాడా? ఏమంటాడంట, నీ యావత్ బాధలో ఆయన బాధపడతా ఉన్నాడు. ఎంతమంది మీ పిల్లలకి జ్వరం వచ్చి అమ్మా అమ్మా అంటుంటే మీరు ఎక్కువ బాధపడుతుంటారు? పిల్లోడు బాధపడతా అంటే బయట పోయి దోశ తినొస్తారా? మీకు ముద్ద కూడా దిగదు ఆడేడుతుంటే. ఆయన అంటున్నాడంట, నువ్వు కష్టంలో, నువ్వు శ్రమలో, అప్పులో, బాధలో, కన్నీటి మధ్య, భయంలో నువ్వు వేదన పడతా ఉంటే నీ యావత్ బాధ చూసి నేను బాధపడతా ఉన్నాను అంటున్నాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను. నిన్ను రక్షించేకి కొన్ని దూతలను పెట్టేశాడండి. ప్రేమ చేత, తాలిమి చేతను వారిని విమోచించాను. పూర్వ దినములన్నింటను ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చాను. కొట్టండమ్మా, ఏం మనుషులో మీరు! హల్లెలూయా చెప్పండి గట్టిగా. యావత్ బాధలో ఆయన బాధపడుతున్నాడనండి. నువ్వు అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. ఏమిటికి రావాలా దేవుని దగ్గరికి? కన్నీళ్ళల్లో కూడా, అంటే అవి సాక్ష్యాలుగా మారుస్తాడు, ఆదరిస్తాడు. బాధల్లో నీ కన్నీళ్ళు తుడుస్తాడు, దాన్ని సాక్ష్యములుగా చేస్తాడు. నీ శ్రమను విడిపిస్తాడు, నీ భయాలను విడిపిస్తాడు. ఆయన ఏం కోరుతా ఉన్నాడు? నువ్వు రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. నీ కష్టం వచ్చిందా రా, ప్రార్థన చేయమంటున్నాడు. కమా 2 Samuel 22:28. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదు. అండ్ ద అఫ్లిక్టెడ్ పీపుల్ యూ విల్ డెలివర్, బట్ యువర్ ఐస్ ఆర్ అపాన్ ద హార్టీ హూమ్ యూ విల్ బ్రింగ్ డౌన్. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? అందరు చెప్పండి. శ్రమపడువాడా, దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడనండి. నువ్వు కష్టంలో ఉన్నావా, బాధలో, కన్నీళ్ళల్లో, వేదనల్లో, శ్రమల్లో బయటికి రాలేక అల్లాడిపోతుంటే ఆయన ఏమంటున్నాడు? నీకు వాగ్దానం ఇస్తున్నాడు, తప్పక నేను రక్షిస్తాను. నువ్వు నా దగ్గరికి రాలేదా, నేను నిన్ను గర్విష్ఠిగా పిలుస్తున్నాను. నేను గర్విష్ఠివై నేను నీకు విరోధిని అవుతాను, నిన్ను అణిచేస్తా కావాలంటే. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? హల్లెలూయా. లెట్ us see Job 34:28. బీదల మొరను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి. హల్లెలూయా. అందరు చెప్పండి. బీదల మొర, దీనుల మొర ఆయన వింటున్నాడనండి. అనండి, నేనే ఉంది పేదోన్నయ్యా, నా దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంది, ఏంది? నీ పక్కనే ఉన్నాడు ఆయన. నీ మొరలే వింటున్నాడంట. నువ్వు మొర పెడితే, నువ్వు దీనుడివై నువ్వు మొర పెడితే, నువ్వు పేదోడివా నువ్వు మొర పెడితే ఆయన నీ మొరలు వింటానే ఉన్నాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి. నేను పేదోడినైనా దీనుడనైనా నా మొర వినడానికి నా దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. బాధపడే వారి బాధను చూసి ఆయన బాధపడుతున్నాడంట. అయ్యా హల్లెలూయా. దిస్ ఈజ్ అవర్ గాడ్. ఏ అడ్డు నీకు చెప్పట్లా చూడండి. బైబిల్ అంతా వెతకండి, ఇలా కిందికి మీదికి కిందికి వేసి చూడండి. దేవుడు ఎప్పుడూ నువ్వు ఉన్న స్థితిలో నుండి అలా ఉండకుండా నాకు సమీపంగా రా, నేను ఆ స్థితిని మారుస్తానంటాడు. రా, నేను నిన్ను విడిపిస్తానంటాడు, నిన్ను తప్పిస్తానంటాడు. బాకా లోయలో నేను నీకు ఆనంద సంతోషగానములు వినిపింపజేస్తా. నువ్వు ఎక్కలేవు ఆ లోయని, పైకి రాలేవు. నువ్వు శత్రువుల్లో నశించిపోతున్నావు, అక్కడే కన్నీళ్ళ లోయ అది, అక్కడ ఏడుస్తూ ఉన్నావు. లేదు, నేను దాని నుంచి విడిపిస్తా. హల్లెలూయా. కీర్తనలు 18:27. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధి, ఇందాక చదివాం కదా ఇది, గర్విష్ఠులకు విరోధివై వానిని అణిచివేసేదవు. అందరు చెప్పండి. శ్రమపడువాడా, నిశ్చయముగా నిన్ను ఆయన రక్షిస్తాడనండి. వావ్, వాట్ ఏ మైటీ గాడ్. 22-24 కీర్తనలు. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? చెప్పండి అందరు గట్టిగా. బాధపడే వారి బాధను ఆయన ఎప్పుడూ తృణీకరించాడనండి, దానిని చూచి ఆయన అసహ్యపడాడనండి, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించాను. హల్లెలూయా. బాధలో ఉన్నావు, నీకు పిలుపు వస్తుంది, దా నాకు మొరపెట్టు. నీ బాధ నేను ఎప్పుడూ తృణీకరించాను, నేను నీ మీద ఎప్పుడు అసహ్యపడను, నేను నీకు నా ముఖాన్ని ఎప్పుడు దాచిపెట్టను.
నువ్వు నాకు మొరపెడుతున్నావా, నేను నీ మాటలు ఆలకిస్తానే ఉంటాను నిన్ను విడిపించడానికి. వాట్ ఏ మైటీ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్. బాగా కష్టంలో ఉండేటప్పుడు, శ్రమల్లో ఉండేటప్పుడు అవన్నీ గుర్తులుగా పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఆ రోజు నువ్వు ఎంత బాధపడుతున్నావో రాయి పేపర్లో. ప్రేయర్ పిటిషన్ అనే పుస్తకం రాయండి. ఎంత బాధపడ్డావో రాసి చెప్పు, అయ్యా నువ్వు నా మొరను వింటున్నావు, నా బాధలు వింటున్నావు, నా శ్రమలు వింటున్నావు. తమాషగా రాయద్దండి, ఏందో ఊరికి అంత పెద్ద కవిలాగా రాయద్దండి. క్రిస్ప్ అండ్ క్లియర్గా నీ అంతరంగాన్ని బయట పెట్టి చూడు, దాన్ని సాక్ష్యంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించాను. హల్లెలూయా. యు హ్యావ్ టు ప్రే ఇన్ ద వ్యాలీ ఆఫ్ వీపింగ్. యు మస్ట్ ప్రే ఆల్ ద టైమ్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, శ్రమల్లో ఉండేవాడా తిట్టుకుంటా, ఏడుచుకుంటా, వాణి వీధి మీద సనుక్కుంటా కాలాన్ని ఊరికే వృధా చేయమాక. ఏడిసే కాలము, వేదన కాలము, శ్రమల కాలము, శోధన కాలము, ప్రార్థనా కాలం. అది పిలుపు, ప్రార్థనా పిలుపు కాలం. అది మళ్ళా విశ్రాంతి తీసుకుందువు కానీ శ్రమల్లో మట్టుకు ప్రార్థన ఆపమాక. విస్తారముగా కంకణం కట్టుకొని మరి ప్రార్థించి చూడు, దేవుడు నీ జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకొని సాక్ష్యాలు ఇస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? వారే మైటీ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. కీర్తనలు 140:12. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. అందరు చెప్పండి, బాధింపబడేవాడా నీ పక్షముగా యెహోవా ఉన్నాడనండి. మనమేమనుకుంటాం, ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఎందుకు ఇచ్చాడు, ఈ కష్టాలు ఎందుకు పెట్టాడు, ఈ బాధలు ఎందుకు పెట్టాడు, ఇంత ప్రార్థిస్తుంటే ఎందుకు చేయలా, ఎందుకు తీర్చలా అంటావు. నువ్వు బాధపడుతుంటే నీ పక్షానే ఉన్నాడంట ఆయన. దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును. హల్లెలూయా. లెట్స్ గో. ఐజయా 49:13. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చుచున్నాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి, శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కన్నీళ్ళలో ఉన్నావా, ఆయన నీ యందు జాలిపడి నీకో మాట చెప్తా ఉన్నాడంట, నేను నిన్ను ఓదారుస్తాను, నేను నిన్ను ఆ కన్నీళ్లను నేను సాక్ష్యంగా మారుస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నీ కష్టాన్ని నేను తీరుస్తా, తప్పక తీరుస్తా. నువ్వు ఈ కాలంలో ఏం చేయాలంట? ప్రార్థించాలి. శ్రమల్లో ఉండేవాడు ఎక్కువ ప్రార్థించాల. శ్రమల కాలము ప్రార్థనా కాలమే, డైరెక్ట్ సైన్. కష్టంలో ఉంటే నేను ఎట్లా ప్రార్థన చేయాలా అనకూడదు. కష్టంలో ఉన్నావా, అది నీ ప్రార్థనా కాలం, అదే నీ విశ్రాంతిగా మార్చుకోవాలా. అక్కడికే నువ్వు రావాలా. నీ స్థితి మారేదాకా ఆ ప్రార్థనని విడవకూడదు. నీ పరిస్థితి మార్పు నొందేదాకా ఆ ప్రార్థనని విడిచిపెట్టకూడదు. ఒకవేళ కష్టంలో లేనప్పుడు, సుఖంగా ఉండేటప్పుడు ప్రార్థన కొంచెం వదిలినా తప్పలేదు, కానీ శ్రమల కాలంలో నిశ్చయంగా నువ్వు ప్రార్థించి తీరాలా. ఎంతమంది శ్రమల్లో ఉన్నారు? ఏదో కష్టంలో ఉన్నారా? అయితే ఇది నీకే ఈ మాట, ఇది నీ ప్రార్థనా కాలమే. లెట్స్ గో టు ద వర్డ్. ఐజయా 54:11. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా. ఇదిగో నీకే కష్టం లేదనుకో, ఈ వాక్యాలన్నీ నీ కాదు, పో. నేను కింద పడి గాయాలయ్యాయని మా అమ్మ ఎత్తుకుంది, నన్ను భుజం మీదకి ఎత్తుకొని నాకు కావాల్సినవి కొనిపెట్టి, తండ్రి అయితే భుజం మీదకి దించకుండా ముద్దులాడుతూ తీసుకెళ్తా ఉంటాడు గాయాలు ఉన్నాయని. ఈ దేవుడు ఎలాంటి వాడంటే, నీకేమైనా నేర్పించినా నిన్ను ఎత్తుకునే నేర్పిస్తాడు ఆయన. హీఈస్ గివింగ్ యూ కంఫర్ట్. అందుకే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, పక్కనే ఉంటాడు, చూస్తూ ఉంటాడు, ఎత్తుకొని నడిపిస్తాడు, ఆదరిస్తాడు, కాపాడుతాడు. కానీ నిన్ను అక్కడ బలపరుస్తాడు. నిన్ను ప్రార్థనలో నేనే నీ ఆధారమని నీకు నేర్పించాలని ప్రయత్నిస్తాడు. హల్లెలూయా. జస్ట్ ట్రీట్ హిమ్ యాజ్ యువర్ ఫాదర్.
ఈ వాక్యాలు ఎవరికి అంత సూచించావంటే తిని అంది అరగడానికి సూచించామన్నమాట. ఇవి దేవుడు గొప్ప చేస్తాడంటలే, కష్టాల్లో ప్రార్థన చేయాలంటలే అబ్బా అంటాడు. పులుసు అయిపోయి కారిపోతుంది అనుకో, ఇంకొక గంట చెప్పయ్యా, ఇది ఎప్పుడు పోతుందో చెప్పయ్యా, ఇంకొంచెం చెప్పయ్యా, ఇంకొక గంట చెప్పయ్యా వాక్యం అంటాడు. హల్లెలూయా. ఎప్పుడు నీ కన్నీళ్ళు సాక్ష్యాలు అవుతాయంటే శ్రమలలో నువ్వు ప్రార్థించేవాడివైతేనే. When you are a man of prayer, in the time of weeping, you must pray. అందరు చెప్పండి, కన్నీళ్ళ లోయలో సాక్ష్యాలు ఎప్పుడు వస్తాయంటే ఆ కన్నీటి లోయలో నువ్వు ప్రార్థిస్తేనే, ప్రార్థనాపరుడు అవుతానే. హల్లెలూయా. అందుకే పొద్దున్న లేయి, 4 గంటలకి వెళ్ళి 3కి వెళ్ళి నీవు ఏడ్చేదేందో ఆయన సన్నిధిలో ఏడుసు, అది సాక్ష్యం అవుతుంది. హల్లెలూయా. లెట్ us see. చూడు చెప్తున్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కడతాను. నువ్వేమనుకుంటున్నావు? నాకు ఇటుక పిల్లలతో కట్టేదే లేదు నాయన అంటే, లేదురా నీలాంజనములతో కడతా. చూడండి, నీలములతో నీ పునాదులు వేస్తా. హల్లెలూయా. అంటే నాకు కనీసం బంగారు కమ్మలు కూడా లేవయ్యా అంటే నిన్ను మొత్తం ఇలా తులుతూగా ఎలా చేస్తాను, నేను చేస్తాగా, నీకెందుకు? ఆయన ఏమంటాడంటే, ఆదరణ లేకుండా దానా నేను చేస్తాను, ఇది నువ్వు నా దగ్గరికి రా, నన్ను వెంబడించు, నా మీద ఆధారపడు, వాడిని నిన్ను తిట్టుకోమాక. నేను దాకా చెప్పానుగా, ఎవరైనా నిన్ను బాధిస్తే నువ్వు వాళ్ళ గురించి ఏడవమాక, ఎవరైనా నీ సంసారాన్ని చెడగొడితే వాళ్ళని పట్టించుకోమాక, ఎవడైనా నీ పిల్లోడు చెడిపోవడానికి, నీ కూతురు ఇలా అవ్వడానికి, లేదా వాళ్ళ సంసారం ఎలా అవ్వడానికి ఎవరైనా కారణమైతే వాళ్ళని తిట్టుకోమాక, వదిలే. నేను ఇప్పుడు చెప్తాను, తీర్పులు ఎప్పుడు దేవుడికి వదిలేసి చూడు, అవి భయంకరంగా ఉంటాయి. ఎంతమందికి నా మాట్లాడుతావు? అందరు చెప్పండి, తీర్పులు ఎప్పుడు నువ్వు తీర్చమాక. నువ్వు తీర్చడం మొదలు పెడితే చిన్న చిన్న తీర్పులే తీరుస్తావు నువ్వు, నీ వల్ల కాదు అంతకంటే తీర్చేది. ఆయన తీరిస్తే ఇక మళ్ళీ తీర్చే అవసరం లేకుండా తీర్చేస్తాడు ఒకటేసారి. హల్లెలూయా. అందరు చెప్పండి, ఎలాంటి వాళ్ళు? మానవుడైనా నీటి బుడగ కదా, ఆయన ఏమంటాడు? మంచిగా టపాక్ అంటాడంతే, ఎవరు ఉండరు అసలు. హి స్వీప్ దమ్, శత్రువులు లేకుండా పరగబెట్టి ఊడ్చినట్లు ఊడ్చిపడేస్తాడు. జీవితంలో కొన్ని అనుభవాలు రావాలా. ఈ కన్నీళ్ళ అనుభవము నీకు నేర్పిస్తుంది, రేపు కష్టం వస్తుంది అప్పుడు ఇది నీకు పెద్ద బలమై పునాది అయి నిలబడుతుంది. ఇప్పుడు నా జీవితంలో నేను ఇలాంటివి చూసినందుకు, ఇప్పుడు నా జీవితంలో ఎంత పెద్ద విరోధి వచ్చినా నేను ఇప్పుడు తీర్పు తీర్చకుండా ఆ తీర్పును దేవునికి వదిలిపెట్టగలిగే నిరీక్షణ నాలో ఎలా వచ్చింది? గతంలో నేను పొందిన బాధలే. అందుకే అంటాడు, దావీదుకు ఎదురుగా వస్తాయి సింహము, ఎలుగుబంటి వస్తాయి, ఒకరోజు గొల్యాతే వస్తాడు ఎదురుగా. 9 అడుగుల ఆజానుబాహుడు వచ్చి నిలబడతాడు. ఇలా వెళ్తే ఓ పెద్ద గోడ నిలబడినట్లున్నాడంట. అతనేమో చిన్నగా ఏమన్నాడు? పెద్ద ఆజానుబాహుడు కుక్కను చూస్తే ఎలా ఉంటుందో అట్లా కుక్కలాగా పోల్చుకుంటున్నాడంట. ఏరా నేను కుక్కనా? ఏంట్రా నువ్వు ఎంతున్నావు, నేనెంతున్నా, ఏంట్రా నువ్వు నా మీదకి వచ్చేదని. లోపల సౌలుతో చెప్తున్నాడు, రాజుతో, చూడు సార్, నువ్వు నన్ను తక్కువ అంచనా వేసావు, చిన్నోడినని. అట కాదు, నాకు ఒడిశలతో నేను తిప్పి కొడితే ఆ రోజు సింహం వచ్చి ఇట్లా గోడ పట్టి పీల్చా, నేను చీల్చేసా, అది చేసా, ఇది చేసా, సో నా హిస్టరీ నీకు తెలియదు, అది ఇదని చెప్పుకుంటా వచ్చినప్పుడు ఆ పెద్ద మహాను ఆజానుబాహుడు వచ్చి నిలబడినప్పుడు ఏమంటాడు తెలుసా? యుద్ధము యెహోవాది అంటాడు. ఎందుకంటే తీర్పు నా మీదకి వేసుకొని అంటాడు. నేను దాన్ని కొట్టే, దీన్ని కొట్టే, నిన్ను కొడతానని వాడి ముందుకు వచ్చి అన్నాడు. ఏమంటాడు తెలుసా? యుద్ధము యెహోవాది అంటాడు. అంటే ఇప్పుడు ఆ రోజు కూడా ఆయనే నాకు ఈ బలం ఇచ్చే సామర్థ్యం ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఈరోజు చాలా పెద్దగా ఉండవు, నిన్ను కొట్టేది కూడా ఆయనేను, నాతో కాదు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? కొన్నిసార్లు 10,000 రూపాయలు అప్పు తీర్చే సామర్థ్యమే ఉండింటుంది నీ దగ్గర. ఆ రోజు ఆ 10,000 ఈయనైనా నేర్చుంటావు. ఇప్పుడేమో 50 లక్షల అప్పులో ఉంటావు. ఆ రోజు 10,000 అనుభవము, ఆ 1,00,000 రూపాయలు దేవుడు తీర్చిన అనుభవము నీకు 50 లక్షలు తీర్చడానికి కావాల్సిన సామర్థ్యాన్ని నీలో పెడతాడు. నువ్వు గుర్తు చేసుకోవాలి, అవన్నీ తలుపోసుకోవాలి, అనుకోవాలి. అవును కదా, నా దేవుడు కదా ఆ రోజు ఆ 10,000 అడిగితే ఇచ్చాడే, ఆ 1,00,000 రూపాయలు అడిగితే ఇచ్చాడే. ఆ దేవుడే ఈ 50 లక్షలు కూడా ఇచ్చి నా జీవితాన్ని మారుస్తాడు. చూడు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడాలు కడతాను,
నీలములతో నేను నీ పునాదులు వేస్తాను. హల్లెలూయా. రేబోకోటో క్రొహోంటే. నెక్స్ట్ వర్స్. మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవుడు నిన్ను ఇలా చూస్తూ ఉన్నాడు అనమాట. నువ్వేమో కష్టంలో నేను నాశనం అయిపోతా, పాడైపోతా, నా బతికింతే, నేనింతే, మా నాయన ఏం సంపాదించలే, మాకేం ఇయలే, మేమేం చేయలే, మేమే కష్టపడినాం, మేమే పెరిగినాం, ఏదో ఈరోజు ఇంత ముద్ద తింటా ఉన్నాం, ఏందుంది మాకు, మా బతికింతే, మా సంసారాలు ఇంతే, మాలో ఎవరు గొప్పోళ్ళు లేరు. డోంట్ థింక్ ఇన్ దట్ వే. నీ దేవుడు నీకు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. నువ్వు గాలి వాన చేత కొట్టబడి అలిసిపోయి ఉన్నావా? నేనుండా, నీ స్థితిగతి నువ్వే గుర్తుపట్టలేకుండా మారుస్తా నేను. హల్లెలూయా. మై గాడ్, మై గాడ్. లే ప్రోటోకోసెకెటే. ఇది ఒక పెద్ద ఫ్రేమ్ చేపించుకొని వేసుకోవాలా. ఇవి మన కోసమే ఈ మాటలు, మన కోసమే ఈ మాటలు. 13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. హల్లెలూయా. నీ పిల్లల గురించి భయపడతా ఉన్నావు, నీ పిల్లలకి నేనే వాక్యం చెప్తా, నేనే బోధిస్తా. నీ పిల్లలు విశ్రాంతిలో ఉంటారు. నువ్వేమో నా పిల్లలు ఏమైపోతారు టెన్షన్ పడాల్సిన అక్కర్లా. వాళ్ళకి అధిక విశ్రాంతి ఇస్తా. నువ్వు లేకుండా వాళ్ళు శాంతిలో బతికేలా చేస్తా నేను. He'll give you the promise. అందరి తల్లిదండ్రులకు ఒక చింత ఉంటుంది, నా పిల్లల భవిష్యత్తు ఏంటో అని. ఆ పిల్లల భవిష్యత్తు చూడు. నీ పిల్లలందరికీ నేనే బోధిస్తా. వాళ్ళు అధిక విశ్రాంతిలో నెమ్మదిగా ఉండేలా నేను చూస్తా. నువ్వు టెన్షన్ పడమాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. ఎవరైనా నిన్ను బాధ పెడతా ఉన్నారా? వాళ్ళ సంతానం, వాళ్ళు కాదు, వాళ్ళే కాదు, వాళ్ళ సంతానం కూడా వచ్చి నీ దగ్గర సాగిలప, అయ్యగారు, అయ్యగారు, అమ్మగారు అంటారంట. బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వస్తారు, నీ పాదముల మీద పడతారు. యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెడతారంట. హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్. ఎంతమందికి నిరీక్షణ వస్తూ ఉంది? ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని ఇంట్లో కూర్చొని, ఎందుకు నాకు ఇంకా దేవుడు ఈ శ్రమలు తీలే, ఇంకెప్పుడు తీర్చాడు, ఏం నా ప్రార్థనకి జవాబు రాలేదే, ఇంకా ఈ కష్టం తీలేదే, ఎప్పుడు చేస్తాడు, ఏమో చేయకపోయా, దినాం చచ్చిపోతుంది, 7 వారాలు తిరిగితిమి, నా పిల్లమైతే రోజు చర్చికి అంటుంది, పొద్దున సాయంత్రం పోతుంది. మూర్ఖపు మాటలు మాట్లాడడం ఆపి రా. ఆయన ఇచ్చే పిలుపునందుకో. కొంతకాలం ఉంటుంది కన్నీళ్ళ సీజన్. ఈ సీజన్ తర్వాత అన్ని సాక్ష్యాల సీజన్లే ఉంటాయి నీకు. హల్లెలూయా. చెప్పుకోవడానికి ఏముండదు. అందరూ చెప్పండి, రోదనల ఊపి. అంటే రోదనల ఊపి ఎట్లా? ఏడుసేకు ఇంకా లోపలికి పోతా అంటామంట. ఊపి ఎట్లాంటిది? నువ్వు కదిలే కొద్దీ ఇంకా లోపలికి పోతుంది. పడిందే ఊపిలో. ఇది ఏం ఊపి అంటే రోదనల ఊపి. ఏడుసే కొద్దీ ఇంకా లోపలికి పోతావు. ఆరోగ్యం పోతా ఉంటుంది, అన్నీ పోతాయి. ఆడ కూడా నువ్వే ఉండవు కదా నాయన, అన్నీ పోయినాయి, అప్పుడు కూడా నువ్వు ఉండవు కదా. హల్లెలూయా. చూడు, నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పడతారు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. యెహోవా పట్టణమనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టబడుతుంది. హల్లెలూయా. నిన్ను నువ్వు ఇలా చూసుకోవాలా. దేవుడు ఎలా చూస్తున్నాడో అలాగే నిన్ను నువ్వు చూసుకోవాలా. ఒకవేళ దేవుడు ఒకలా చూసి నిన్ను నువ్వు ఒకలా చూసుకున్నావంటే, నిన్ను నువ్వు చూసుకుందే నెరవేరుతా, దేవుడు చూసిందే నెరవేరదు. ఎవరికైనా అర్థమైందా? దేవుడు నంది అంటున్నాడు అనుకో, నువ్వు పంది అంటున్నావు అనుకో, నువ్వు పందిగానే అవుతావు. దేవుడు నంది అంటే నువ్వు పంది పోయినా నేను నంది అనుకో, నువ్వు నంది అయిపోతావు. ఎవరికైనా అర్థమైందా నేను చెప్పింది? నువ్వు ఇప్పుడు ఇంకా సియోనుగా మారలా, దేవుని పరిశుద్ధ పట్టణంలా మారలా, ఏడుతా ఉన్నావు బాకాలోయలో. కానీ నువ్వేం చూస్తావు? ఖచ్చితంగా నా దేవుడు నా శత్రువును నా పాదముల మీదకి పడేస్తాడు, నా పిల్లలందరికీ అధిక విశ్రాంతి కలుగుతుంది, నేను బాధపడుతుంటే నా దేవుడు బాధపడుతున్నాడు,
నాకు 6 బాధల నుంచి విడిపిస్తాడు, అన్ని శ్రమల నుంచి నన్ను విడిపిస్తాడు, నన్ను తప్పిస్తాడు. నా బాధలకు వేదనలకు ప్రతిగా నాకు ఆనంద తైలాన్ని, స్తుతి వస్త్రాన్ని ఆయన నాకు ఇస్తాడని నువ్వు విశ్వసించి శ్రమల కాలమందు నువ్వు పూర్తిగా ప్రార్థననే ప్రాధాన్యతగా తీసుకుంటావా, అయితే ఈ సాక్ష్యం నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ ఫాదర్. ఐజాయా 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను, పూర్వ దినములన్నింటను ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చాను. అందరు చెప్పండి, యావత్ బాధలో. గట్టిగా చెప్పాలా, యావత్ బాధలో ఆయన బాధనొందెను. చెప్పండి, నా యావత్ బాధలలో ఆయన బాధనొందెను. మరొకసారి, నా యావత్ బాధలలో ఆయన బాధనొందెను. నువ్వు బాధపడతా ఉంటే ఆయన ఊరికే చూస్తూ కూర్చోట్ల, ఆయన బాధపడతా ఉన్నాడంట. లెట్ హిమ్ గో, లెట్ హిమ్ గో, లెట్ హిమ్ గో. స్కూల్కి ఇరుతా ఉంటే పిల్లోడు ఓ గింజుకుంటా అంటాడు, కానీ నువ్వేం చేస్తావు? బాధపడుకుంటానే వదిలిపెట్టి వస్తావు. అప్పుడప్పుడు సీజన్ ఆఫ్ వీపింగ్ ఈజ్ నెససరీ టు సీ ద సీజన్ ఆఫ్ టెస్టిమోనీ. సీజన్ ఆఫ్ ట్రయల్స్ ఈజ్ నెససరీ టు సీ ద సీజన్ ఆఫ్ టెస్టిమోనీ. కష్టాలు, శ్రమల, బాధల కాలాలు నీకు అవసరము, నీవు సాక్ష్యాల కాలంలోకి ప్రవేశించడానికి. ఎంతమంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ? అండర్స్టాండ్ దిస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. కీర్తనలు 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి ఆయన వారిని విడిపించును. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను మొరపెట్టగా యెహోవా ఆలకించును, నా శ్రమలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించును. కీర్తనలు 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. అందరూ చెప్పండి, కష్టాల కాలంలో, వేదన కాలంలో నన్ను గూర్చి మొరపెట్టడం మర్చిపోవద్దు. నేను నిన్ను విడిపిస్తా, నిన్ను మహిమపరుస్తా. దట్స్ అష్యూరెన్స్. నువ్వు కష్టం వచ్చిందని దేవునికి దూరంగా పోతే నీ అంత మూర్ఖుడేవాడు ఉన్నాడు. ఇంకా ఎక్కువ కష్టమా, ఈయన్ని మందిరం కాడే పడాలి, ఆడే బయటే ఉండాలి, అంటే అది పోయేదాకా. దట్ షుడ్ బి యువర్ హార్ట్. ఎప్పుడు ప్రార్థన 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 ప్రార్థన, అట్లనే అయిపోవాలి రోజులు. టైం మారిపోతుంది. దేనికి చేయాలబ్బా ప్రార్థన? తండ్రి ప్రపంచాన్ని మార్చము, వాళ్ళను మార్చము, వీళ్ళని మార్చమని చేసే రోజు వస్తుంది. దేనికి చేయాలబ్బా ప్రార్థన అని కన్ఫ్యూజ్ అయిపోతావు. ఇంకా డబ్బులా ఉన్నాయే, ఆరోగ్యమా ఉందే, అన్న మారిపోయే, అయ్యా వచ్చే, అయిపోయి అన్నీ అయిపోయి. అందరూ అడగండి, ప్రార్థించడానికి ప్రార్థన అవసరతలే ఉండవనండి. ఎంతమంది ఈ స్టేజ్కి రావాలనుకుంటున్నారు? ఏది ప్రార్థనా పాయింట్లే ఉండవు నీకు. ఇంకా ఏ దానికి చేయాలబ్బా నేను అనే రోజు ఒకటి వస్తుంది. యూ విల్ కమ్ టు దట్ స్టేజ్. అప్పుడు నిన్ను అనేకులను విడిపించేదానికి భారం ఇచ్చి వాళ్ళని విడిపించమని మాట్లాడతాడు నీతో. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. కీర్తనలు 145:18. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, మొరపెట్టేవానికి, నిజముగా మొరపెట్టేవానికి. అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అని చెప్పి 2 జ్యూసులు తాగిచ్చి, ఒక టీ తాగిచ్చి ప్రార్థన ఫాస్టింగ్ ప్రేయర్ అనేవానికి కాదంట, నిజముగా మొరపెట్టేవానికి. హల్లెలూయా. ఫాస్టింగ్ చేయండి. ఇట్స్ వెరీ పవర్ఫుల్ వెన్ యు ఆర్ ఇన్ ట్రయల్స్. కష్టాల్లో ఉండేటప్పుడు డూ ఫాస్ట్. కష్టంలో ఒక పక్క, మళ్ళా ఉపవాసం కూడా ఒక పక్క అనుకుంటాం. నో, ఇట్ వర్క్స్ వెరీ బెస్ట్. ఉపవాస ప్రార్థన బాగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. ఒళ్ళు కట్టుకో కొంచెం, అట్లా కడుపు మార్చని. ఆ కడుపు మళ్ళా మాడితే దయ్యాలు గొంతులు తెగుతూ ఉంటాయి. నీకు తెలియదు అది. నేను చెప్పిన మాట నమ్మండి. నీ కడుపు మారే క్షణాన ఆత్మలోకంలో ఊచకోతలు తెగుతూ ఉంటాయి. అది గుర్తించమని కోరుతా ఉంటాను. నిజంగా నీ కడుపు మాడితే అక్కడ నిజంగా అగ్గిలో దెయ్యాలు మారుతా ఉంటాయి. అట్లా నేను ఎప్పుడు చెప్తాను, నీ కడుపే నీకు దెయ్యం, నీ కడుపే నీకు శత్రువు. ఎప్పుడు ఇద్దినాలా అద్దినాలా అద్దినాలా ఇద్దినాలా ఇద్దినాలా. వెన్ యు ఆర్ ఇన్ ట్రయల్, 3 పూట్ల తినే రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సమృద్ధిగా భోంచేసే రోజు వస్తుంది. మీ పిల్లల కోసం ఫాస్టింగ్ చేయండి. ఏదైనా ఒక సవాలు ఉందా, దానికోసం చేయండి. పెట్టుకోండి, ఒక 6 నెలలు ఫాస్టింగ్ అనండి. 6 నెలలు ఒక పూట వదిలేస్తానని చెప్పండి. ప్రార్థన చేయండి, దాన్ని కంటిన్యూగా ప్రేయర్ చేయండి. ఆరోగ్యం లేదా, ఆ 2 ఇడ్లీ ఫాస్టింగ్కి రా, 1 ఇడ్లీ ఫాస్టింగ్కి రా, లేదా 3 ఇడ్లీ ఫాస్టింగ్కి రా.
5 దోశలు తింటావు, 2 దోశలు తిని ఫాస్టింగ్ అని చెప్పేసి. నువ్వు ఆ 3 దోశలు అయితే వదిలేసావుగా ప్రభు కొరకు, వదిలేదాన్ని. ఆ 3 దోశలు వదిలే ప్రభు కొరకు వదిలేసి, ఆ సమయంలో ఆ 3 దోశలు వదిలి 3 గుడ్లు తినమాక. దోశలు వదిలేసా, గుడ్లు తిన్నా అట్ట కాదు. ఇంకా 2 దోశలతో వచ్చేసే బయటికి వచ్చేసి ఆ కాలం అంతా ప్రార్థించు. ఆ సీజన్లో పాయింట్లు 1వ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్, 4వ పాయింట్, 5వ పాయింట్ పెట్టి చూడు. యు మస్ట్ ప్రే, సీక్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. యు విల్ సీ ద టెస్టిమనీ. అందరూ చెప్పండి, కన్నీటి సీజన్ అంతా గొప్ప సాక్ష్యాల కాలముగా మారుతుంది. నువ్వు ఆశ్చర్యపోతావు ఆ సాక్ష్యాల లిస్టు చూసి. వాక్యాన్ని తెచ్చి నువ్వు ప్రయోగించి చూడాల. బాణం వెళ్తే కోర్తే పడుతుందని తెలుసు నీకు. నువ్వు దాన్ని బాణానికి పెట్టి లాగాలి, ముందుకు అనాలి కదా. నువ్వు బాణంతో అసలు వదలడమే లేకపోతే నువ్వు ప్రార్థించడం అన్నా, ఉపవాసం ఉండడం అన్నా, వాక్యాన్ని ప్రయోగించడం అన్నమాట. ఎంతమందికి నా మాట్లాడదు? అందరు చెప్పండి, ఉపవాసం అన్నా, ప్రార్థన అన్నా, బాణాన్ని ప్రయోగించడమే అనండి. ప్రయోగించేవాడే లేకపోతే ఎవరికి నెరవేరుతాయి చెప్పండి? కీర్తనలు 9వ అధ్యాయం 9వ వచనం, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఓకే, 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీవు నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించేవాడిని ఎవ్వరిని వదిలిపెట్టడంట ఆయన. హీ నెవర్ లీవ్ యూ. లామెంటేషన్స్ చాప్టర్ 3 verse 55, యెహోవా అగాధమైన బందీగృహములలో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా. చెప్పండి, యెహోవా అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి, సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకము. హల్లెలూయా. నువ్వు ఎక్కడో లోయలో బందీ గృహాల్లో ఉండి మొరపెడితే కూడా నీ మొర వింటాడంట ఆయన. లోపలి చెరసాలు వేశారంట పౌలు శీలని విన్నాడు, అక్కడ మొరపెట్టి ఆ ప్రార్థనలు విన్నాడు, ఆ స్తుతులు విన్నాడు, వచ్చేసాడు. శ్రమల కాలంలో తిని కూర్చోమాక, ప్రే 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 ప్రే. దద్దరిల్లిపోవాలి ఆత్మలోకం, బ్యాంగ్ బ్యాంగ్ అయిపోవాలి, మొత్తం దద్దరిల్లి పునాదులు అదిరిపోవాలా. ప్రే డే అండ్ నైట్. పిల్లల్ని ఎలాగైనా సాకాలన్న తల్లి పొద్దున 3 గంటలకు లేచి బాక్సులు కట్టి అడ్జస్ట్ చేసి యుద్ధమే చేస్తుంది. పనికి పోయి ఆడ పని చేసి, ఈడ పని చేసి, వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి, మళ్ళీ ఆ షాపులో పని చేసి, మళ్ళీ ఈ షాపులో పని చేసి, మళ్ళీ పిల్లోడు ఇంటికి వస్తాడని పరిగెత్త పోయి మళ్ళా వాడిని బడికాడ నుంచి తొలకొచ్చుకొని మళ్ళా వానికి ఏందో చేసి పెట్టి, వాడు అది కావాలి ఇది కావాలంటే మళ్ళా వానికి అవన్నీ సమకూర్చి, మళ్ళా మొగుడు ఇంటికి వస్తే వాడు తాగి వచ్చే వాడిని భరించి ఈయన్ని భరించి మళ్ళా సంసారాన్ని నిలబెట్టాలి, ఎట్టాగైనా పిల్లలను పెద్ద చేసుకోవాలి, గొప్ప చేసుకోవాలని చెప్పి వానికి అత్తిని పెట్టి, వానికి అచ్చేసి రాత్రి పండుకోబెట్టి, చదువు ఇచ్చి, హోంవర్కులు రాపిచ్చి ఒక యుద్ధమే చేస్తుంది కదా. అసలు గాలికి పడేదానికే ఇంత ప్రయాసపడితే నీ శ్రమల కాలాన ఈ దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టి చూడు, నీకు బాధ అనేది మళ్ళా కనపడకుండా అది ఓ సాక్ష్యంలా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. అసలు ప్రార్థన విన్నపాలే లేని రోజు ఒకటి వస్తుంది. ఏదానికి ప్రార్థన చేయాలి, నాకు ప్రార్థన విన్నపాలే లేవని. అలాంటి విశ్రాంతి గల దినాలు వస్తాయి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, అన్నింటికి కుదురుబాటు కాలములు వచ్చును. అంటే ఏంది బా, పిల్లోలు సెటిలు, నేను సెటిలు, వెళ్ళాం కూడా బాగానే ఉంది, ఇంకా అంతా బాగానే ఉన్నారు, అంత అమ్మ నాయన బాగానే ఉండరు, అంత వాళ్ళు అంతా బాగానే ఉన్నారు. ఏం రా, ఏమన్నా కావాలా చెప్పండి, ఏమన్నా కొంచెం ఒక 10 లక్షలు తీసుకుపోరా, ఇంటికాడికి వచ్చి తీసుకపో. అంత రోజు వస్తుందంట. నీ వాళ్ళు ఎవ్వరూ కన్నీళ్ళతో ఉండే రోజు ఉండదు, ఎందుకంటే నీ మీద అబ్రహాం ఆశీర్వాదం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని? నాకెప్పుడు వచ్చాను బా, ఏదన్నా నమ్మాలగా? నో. శ్రమల కాలాన విడువక ఆయన పట్టుకొని అలా ప్రార్థించేవాడివైతే నీకు ఆ దినాలు వస్తాయి. పుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద టెస్ట్. పరీక్షించి చూడు, ఆ వాక్యాన్ని పెట్టి చూడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు ఇలాంటి రోజులు వస్తాయి నాకని? కీర్తనలు 102:15, ఇర్మియా 29:12, 1 పేతురు 5:7. థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి, బాకా లోయలు ఆశీర్వాదపు లోయలుగా, ఆశీర్వాద సాక్ష్యాలుగా మారతాయనండి. హల్లెలూయా.
చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగుస్తుంది. తండ్రి వందనములు, యేసు నామమున మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి శ్రమల్లో, బాధలలో, వేదనల్లో, కన్నీటితో నాయన ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో నాయన, ఏ శ్రమలతో వీళ్ళు ఇక్కడికి చేరుకున్నారో నాకు తెలియదు, కానీ నువ్వు వీరితో మాట్లాడావని, ప్రయాసపడుతూ బాధల్లో ఉండేవాడిని నువ్వు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదయ్యా. అయ్యా, బైబిల్ అంతా చూస్తే అతని కొరకే ఎన్నో వచనాలు లేచి నిలబడుతున్నాయి. కేవలము శ్రమలో ఉండే వారికి నువ్వు రాసిన వాక్యాలే సగం పైన ఉన్నాయేమో అనిపిస్తోంది అయ్యా. తండ్రి, ఆ బాధల నుంచి విడిపించాలని, అవన్నీ సాక్ష్యములుగా మార్చాలని నీవే కంకణం కట్టుకొని ఉన్నావయ్యా. నీవు కూడా ఆ శ్రమలలో ఉండేవాడిని చూసి బాధపడతా ఉంటావు తండ్రి. నీ నామమును స్తుతిస్తున్నాము, మీ నామమును కొనియాడుతున్నాము. ఎవరెవరైతే ఈరోజు ఈ వర్తమానాన్ని విన్నారో వారందరి కన్నీటిని గొప్ప సాక్ష్యాల కాలముగా మార్చివేసి గొప్ప సాక్ష్యముల అనుభవంలోనికి నీ పిల్లలందరినీ నడిపించమని నజరేయుడును సర్వశక్తిమంతుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి అమ్మా. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి.